హాయ్ ఫ్రెండ్స్, నేడు మనం ముఖేష్ అంబానీ గురించి, రతన్ టాటా గురించి చర్చించబోతున్నాం. ఇరు ప్రముఖ పారిశ్రామికవేత్తల మధ్య ఉన్న ఆస్తి, సంపద, వ్యాపార ప్రభావం, ఇంకా వాటి పైశాచికం గురించి మాట్లాడుకుందాం. వీరిలో ఎవరు ఎక్కువగా షో ఆఫ్ చేస్తారు? ఎవరిది నిజమైన సంపద? మీరు ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తి చేయండి. ముఖేష్ అంబానీ గురించి మొదటగా మాట్లాడుకుంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తులు అద్భుతంగా ఉంటాయి. అంబానీ కుటుంబం ఖరీదైన కార్ల నుండి ప్రైవేట్ జెట్లు వరకు అన్నిటికీ కలిగి ఉన్నారు. నిత్యం పత్రికలలో ఆయన కుటుంబం పెట్టే ఖర్చుల గురించి వార్తలు వస్తుంటాయి. అయితే రతన్ టాటా పరిస్థితి వేరుగా ఉంటుంది. రతన్ టాటా సింపుల్ లైఫ్ గడుపుతూ తన సంపదను దేశంలో జనసామాన్యానికి ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. టాటా గ్రూప్లో ఎక్కువ షేర్లు రతన్ టాటా ట్రస్ట్లకు దానం చేశారు. ఆయన సంపదను రికార్డులో కనబడకుండా చేస్తూ సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. రతన్ టాటా తన సంపదను వ్యక్తిగతం కాకుండా దేశం కోసం వాడుకుంటారు. టాటా గ్రూప్లో 66%కి పైగా షేర్లు వివిధ ట్రస్టులకు విరాళంగా ఇవ్వబడ్డాయి. వీటిలో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లైవ్లీహుడ్ జనరేషన్ ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ రంగాలలో పనిచేస్తున్నాయి. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ఆయన తన సంపదలో 48%కి పైగా షేర్లు కలిగి ఉన్నారు. ఆయన వ్యాపారంపై ఉన్న ఈ భారీ వాటా కారణంగా ఆయన నెట్వర్త్ భారీగా పెరిగింది. సెప్టెంబర్ 2020లో ముఖేష్ అంబానీ నెట్వర్త్ 88 బిలియన్లుగా నమోదయ్యింది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం చూసి ఎవరి షో ఆఫ్ ఎక్కువ అని మీరు అనుకుంటున్నారు? ఎవరిది నిజమైన సంపద? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మళ్ళీ కలుద్దాం.